నమః శివాయ. లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 48వ శ్లోకం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాభుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృద్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు తన మనస్సుని హంసలలో శ్రేష్టమైనదిగా, ఓ శ్రేష్టమైన హంస అని చెప్పి అంటున్నారు. అదే మనోహంసావతంస అని పిలుస్తూ ఇలా చెప్తున్నారన్నమాట. నిత్యానంద రసాలయం, సదా సంతోషాన్ని, హాయిని, దుఃఖం లేనటువంటిది, మహాసరస్సు వంటిది ఈశ్వర ధ్యానం. అలాంటి దాన్ని మరియు ఎవరెవరు కొలుస్తున్నారు? అలాంటి ధ్యానాన్ని ఎవరెవరు పొందుతున్నారు? దేవతలు, మునులు ఈశ్వర ధ్యానంలో ఉండిపోతూ ఉన్నారు. వారి యొక్క మనసులు పద్మాలని ఆశ్రయించి ఉన్నాయి. అంటే పద్మాల్లాగా ఆ సరస్సులో తిరుగుతున్నాయి. ఈశ్వర ధ్యానం అనేటువంటి ఆ కొలంలో ఇవి తిరుగుతున్నాయి. నిర్మలమైన ద్విజుల చేత సేవింపబడేది, పాపాలను హరింపచేసేది, మంచి సంస్కారాలు, సద్గుణాలు ఆవిష్కృతమయ్యేది. అటువంటి శంభుధ్యాన సరోవరం, ఈశ్వర ధ్యానము, భక్తి అనే సరోవరాన్ని స్థిర వ్రజ, శాశ్వతంగా పొందు. శాశ్వతమైన ఈ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే క్షుద్రాశ్రయ ఫల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్యసి. మనకి తెలియని, తెలుసుకోలేని క్షుద్ర దేవతలను పూజించడం, వాళ్ళని ఆశ్రయించటం, వాళ్ళ గొప్పతనం పొందాలనుకోవడం, చిన్న పిల్ల కాలువలని భ్రమణం తిరగడం అనేది, అంటే నువ్వు సరస్సును వదిలిపెట్టి చిన్న చిన్న కాలువల వెంట పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని సంజాత శ్రమం, లేని ఆయాసాన్ని పుట్టిస్తుంది. నువ్వు ఈ విధంగా అటు ఇటు ఇటు అటు, వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని, అక్కడ ఉన్నదని ఇక్కడ ఉన్నదని ఇలా పరిగెడుతూ ఉంటే నువ్వు అసలైనటువంటి శిరస్సును పోగొట్టుకుంటావు మనసా అని. ఆ భ్రమణం వద్దు అని చెప్తున్నారు తన మనసుకి శంకరాచార్యుల వారు. అలాంటి ఆయాసం కిం ప్రాప్స్యసి, ఎందుకు కోరుకుంటావు అలాంటి ఆయాసాన్ని? కోరుకో మాకు. హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే శివధ్యానం అనేటువంటిది మంచిది. ఆ ధ్యానం అనేటిది ఒక కొలను వదిలిపెట్టి కాలువల వెంబడి పరిగెట్టకు. అంటే గురువుగారు తన మనసుని హంసని, అది నిర్మలమైనదని, శ్రేష్టమైనదని చెప్తూ చంచలంగా ఉండమాకు, శాశ్వతానందమైన సరస్సు లాంటి ఈశ్వర ధ్యానం, అది ద్విజులచే, దేవతలచే పూజింపబడేది. అంటే క్షుద్ర దేవతలని క్షుద్రమైన కోరికల కోసం పూజించకు, ఫలితం లేని ఆయాసం తెచ్చుకోవడం ఎందుకు అని చెప్తున్నారన్నమాట. తన మనసుకి తాను చెప్పుకుంటున్నారు. ప్రతి శ్లోకంలో ఈశ్వర నా మనస్సు సముద్రం, ఇల్లు, పద్మం అని చెబుతూ వచ్చిన శంకరాచార్యులు అసలు ఈశ్వరుడు యొక్క ధ్యానమే ఒక సరస్సు అని చెప్తున్నారు. అది కూడా ద్విజులతో సేవించబడేది, దేవతలచే సేవించబడేది. వారి యొక్క మనసులు ఎట్లాంటి ఉంటాయి? పద్మాల్లాగా ఉంటాయి. పవిత్రమైన నదీ జలం వంటిది. ఆ సరస్సులో మునిగితే లాభం, కానీ పిల్ల కాలువల వెంబడి వెళ్ళొద్దు మనసా అని తనని తాను మేలు కొలుపుకుంటున్నారనమాట. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.